ఓకే, అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు RRR బాధితులైనటువంటి చించల్పేట రైతుల వద్దకు మనం వచ్చినాం. వాళ్ళందరూ కూడా ఎంత బాధపడుతున్నారంటే భూమి పోతుందంటే ప్రాణం పోయినంత పని అవుతుందనేది వాళ్ళ మనోవేదన. ఒకసారి వాళ్ళ మనోవేదన గురించి మనం తెలుసుకుందాం. మనోవేదన తీర్చడానికి రేవంత్ రెడ్డి చేసేటువంటి పనులు ఏం చేస్తున్నాడో, మరి ఏం చేయగలడో, ఏం చేయాలని వాళ్ళు కోరుకుంటారో ఒకసారి వాళ్ళ మాటలోనే విందాం. ఒకసారి గుడిసె నరసింహ అనే రైతు మన వద్ద ఉన్నాడు. ఒకసారి నరసింహ గారు, మీరు మీ భూమి అంతా కూడా RRRలో పోతున్నదనే సమాచారం ఉంది. ఇప్పటి వరకు పేపర్లలో, టీవీలలో, ప్రజల నాడులలో రాజకీయ నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి మీ భూమి ఎంత పోతుంది, ఎన్ని ఎకరాల భూమి పోతుంది, నువ్వు వేసే పంటలు ఏమున్నాయి, నీ భవిష్యత్తు ఏమున్నది, నీ జీవనాధారం ఏమున్నది, ఒకసారి మీ మాటలోనే చెప్పండి. అందరికీ నమస్కారం. RRRలో నేను కూడా ఒక భూభాగస్తులంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మా చించల్పేట గ్రామం గుడిసె నరసింహులు, వికారాబాద్ జిల్లా నవపేట మండల నివాసింది. అయితే మేము ఆరుగాలం ఏంటంటే పత్తి పంట కానీ, టమాటా కానీ, అయితే ఇక్కడ మా బావి కూడా ఉన్నది. ఇది బావి సుమారు 16 గజాల లోతు, 10 మీటర్ల వెడల్పుతో కూడుకున్నటువంటి బావి. ఈ బావిలో ఏంటంటే వర్షాకాలం పడితేనే బావి నింతుంది, వర్షాకాలం మాయి పార్కమే పండుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే 129 సర్వే నంబర్, 132, 133, 134, 135, 136 ఈ 6 సర్వే నంబర్లు కూడా ఈ RRR లోపల వెళ్ళిపోవడం జరిగింది. మేము ముగ్గురు అన్నదమ్ములము. అయితే మా ముగ్గురు కూడా ఏం మిగులుతుందంటే మొత్తం మధ్య మీదకి వెళ్ళి వస్తుంది, ఏటవాలుగా వస్తుంది. మధ్య మీదకి వెళ్ళి ఈ పత్తి చెరకెళ్ళి ఇట్లా మధ్య మీదకి వెళ్ళి ఏటవాలుగా ఈ బావిని కలుపుకొని కూడా ఇట్లా వెళ్ళడం జరుగుతుంది RRR రోడ్. అయితే బావి కూడా పోతుంది. మా జీవనోపాధి వ్యవసాయం చేసుకొని బతికే లెక్కలున్నాయి. రెక్కాడితే కానీ డొక్కనిడ అన్నట్టు మా బతుకులు ఉన్నాయి. ఈ RRR వల్ల మేము చాలా నష్టపోతున్నాం. ఈ RRR పోయిన తర్వాత ఈ పాత అలైన్మెంట్ ఏదైతే కేసీఆర్ గారు చేసిండ్రో, పాత అలైన్మెంట్ ప్రకారము ఈ RRRను రద్దు చేయవలసిందిగా మన రేవంత్ రెడ్డి గారికి మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల ఈ RRRను మాత్రము ఇటు నుంచి తీసుకుపోకుండా పాత అలైన్మెంట్ ప్రకారం తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. అయితే ఏం లేదు, ఇట్లా చేసుకుంటూ పోతే మాకు మిగిలేది ఏమున్నది. నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. వాళ్ళ ఇప్పుడు నా పెద్ద కొడుకు ఒకటి పెళ్ళి అయింది, ఇంకో పిల్లాడు చదువుకుంటున్నాడు. వానికి ఏ ఉద్యోగం కూడా లేదు. దీని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి జీవనం మాది. కావున దయచేసి ఈ RRR మాత్రం ఇటు నుంచి తీసి పాత అలైన్మెంట్ ప్రకారం కేసీఆర్ చేసినటువంటి పాత అలైన్మెంట్ ప్రకారం మార్చవలసిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాం. అయితే గతం లోపల మేము ఏం చేసాము, HMD ఆఫీస్ గారికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత HMD ఆఫీస్ గారికి వెళ్తే ఏం జరిగిందంటే అక్కడ మీ అభ్యంతరాలు ఏమైతే ఉన్నాయో మీ అభ్యంతరాలు తెలుసుకోండి అని మాకు విన్నవించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము ఇంటికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి పోవడం జరిగింది, RDO ఆఫీస్ కాడికి పోవడం జరిగింది. అక్కడ కూడా ఏ సమాధానం దొరకలేదు. మాకు కూడా ఏం తెలియదు అని అంటున్నారు అందరు కూడా. అయితే ఇంకోటి ఏంటంటే ఆ నుంచి మేము మళ్ళీ మా ఎమ్మెల్యే ద్వారా దుద్దిల శ్రీధర్ బాబు దగ్గరికి పట్టణం మన హైదరాబాద్ నగరానికి వెళ్తే అక్కడ దుద్దిల శ్రీధర్ బాబు కూడా వచ్చి ఏమన్నాడంటే, అయితే ఇట్లా వెళ్ళిపోతున్నదా, అయితే నాకు కూడా అంత తెలియదు కాబట్టి దీన్ని నేను సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చేస్తా అని దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే గారి సహాయంతో మన ప్రసాద్ గారిని కూడా కలవడం జరిగింది. ప్రసాద్ గారిని కలిసి కూడా ఆయన ఏమన్నారంటే ఆయన కూడా పోతుంది ఆ భూమి, నేను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తా అని చెప్పడం జరిగింది. మేము ఏ పార్టీని కూడా కానీ ఎవరిని కానీ ఉద్దేశించి ఎవరిని వ్యతిరేకించము. RRRకు వ్యతిరేకులం కూడా కాదు, మేము అభివృద్ధికి వ్యతిరేకులం కాదు మేము. కావున దయచేసి మా భూమి మాకు ఉంటే అదే చాలు మాకు, కానీ ఇంతకన్నా ఎక్కువ మాకు కావాల్సింది ఏం లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా మాకు సరిపడది. ఎందుకంటే ఎల్లకాలం భూమి దవ్వుకొని బతికే రైతులం మనం. మేమంతా కూడా కూలి చేసుకొని బతికే పరిస్థితికి వస్తుంది. ఆ కూలి కూడా ఎవరు చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు నా వయసు లోపల, నా వయసు ఇప్పుడు రేపు నవంబర్ 14 వస్తే 60 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. కాబట్టి నేను ఇట్టి పరిస్థితి లోపల వ్యవసాయం నేను నమ్ముకొని కూర్చున్నా కాబట్టి దాని మీదనే మా ఆదాయం. కాబట్టి దయచేసి మా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం. దయచేసి ఇట్టి RRR రోడ్డును పాత అలైన్మెంట్గా మార్చాల్సిందిగా కోరుతున్నాను. దండం చెప్పాలి. ఒకవేళ మీరు ఇంత ఆవేదన చెందుతున్నారు కదా నరసింహ గారు, ఒకవేళ లేదు మేము ఖచ్చితంగా ఇదే అలైన్మెంట్ ప్రకారంగా రోడ్డును వేస్తాము అని చెప్పేసి బలవంతంగా ఈ భూములను కూడా లాక్కొని రోడ్డును స్టార్ట్ చేసి వేస్తున్నామని చెప్పేసి అన్నారు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి, మీ కుటుంబ పరిస్థితి ఏంటి? అయితే
మీరు ఇంత మొండికేసుకున్నా మా మొర వినకుండా మేము ఖచ్చితంగా ఇట్లా ఈదారు నుంచి త్రిబులాన్ని తీసుకపోతున్నాము అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మందు డబ్బలు సార్ ఈ ఒక ఎకరానికి వచ్చి సుమారుగా 15,000 ఖర్చు అవుతుంది. పత్తి పంటకు 15,000 నుంచి సుమారు 20,000 ఖర్చు అవుతుంది. ఈ భూభాగం మొత్తం కూడా పత్తి వేయడం జరిగింది, మొత్తం పత్తి విత్తనం నాటడం జరిగింది, కూరగాయలు కూడా వేయడం జరుగుతుంది. కాదు కూడదు మేము ఖచ్చితంగా ఇట్లనే తీసుకుపోతామని అంటే ఈ మందు డబ్బాలు తాగి మేము ఇక్కడనే చనిపోతాం. చనిపోయిన తర్వాత మా శవాల మీదికి వెళ్ళి అయినా ఆయన దయచేసి మా రోడ్డు వేసుకొని పోని. ఇక మేము చూడం కదా, మా జీవనం ఉండదు, మేము ఉండం. ఇక ఇంతకన్నా ఇంకెక్కువ మేము ఏం చేయవలసినది ఏమీ లేదు. కాబట్టి మాకు ఇక మరణమే శరణ్యం అన్నట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి, మేము ఒకటే దండం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఈ భూమి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమి ఇది ఎవరు మేము సంపాదించిన మా తాతలు కారం రొట్టె తిని 6 కాలం కష్టపడి సంపాదించినటువంటి భూమి ఇది. కారం రొట్టె తిన్నారు, ఇప్పుడున్నారు, ఉపాసం ఉన్నారు. పురాతన కాలం లోపల ఇక్కడ మన షాబాద్కు పన్నులు కట్టి తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. అయితే పన్నులు కట్టని కాలంలో బండలు కూడా పెట్టడం జరిగింది. 1969 లోపల మా న్యాయపతి స్వయం ప్రకాశ పంతులు గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన లాఠీ చార్జీ చేసిండు ఆయన ఆ కాలం లోపల 1969లో. అటువంటి మహానుభావుడు ఇప్పుడు 73 సంవత్సరాల వయసు. ఇక ఇంత దూరం దాకా కూడా ప్రతిరోజు మాతో సహకరిస్తున్నాం. కాబట్టి దయచేసి ఇటు అలైన్మెంట్ మార్చుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి వేడుకుంటున్నాం సార్ మేము.